Okay guys, I'm in the van. I'm going on Tirupati. This water bottle on Kinley water bottle. Sorry, it's and fall down. It's water bottle on Kinley. You can see the photo frame on MS Dhoni, Indian cricketer. It's on down right at that. The I trust Kinley. Okay, I will be trust. It's very tasty. It's branded of the water Kinley. But this video can message the MS Dhoni. I will forever I will trust the Kinley. Please, MS Dhoni sir, message on this video. అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేను ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అనుకుంటున్నారు? 12:07 అవుతుంది, అంటే 12:10 కరెక్ట్గా. ఇప్పుడు నేను తిరుపతి దగ్గర ఉన్నాను, తిరుపతిలోనే ఉన్నాను. అంటే పెంచిలకోన దగ్గర కరెక్ట్గా మార్నింగ్ 6-7 కల్లా స్టార్ట్ అయ్యాను అనమాట. అన్నయ్య నాకు ఎదురయ్యాడు. ఇదిగో అన్నయ్య, నీ పేరు? షేక్ మొన్న. అన్నయ్య ఎట్లా ఉంటావు? కలగడ అంటే అన్నమయ్య జిల్లా వస్తుంది, అన్నమయ్య జిల్లా అనమాట. అన్నయ్య నన్ను నెల్లూరు నుంచి తిరుపతి దాకా, పెద్ద తిరుపతి దాకా డ్రాపింగ్ ఇచ్చారు. దగ్గరగా 170 వచ్చింది స్పాట్లో. ఇప్పుడు చూసారా ఎంత త్వరగా వచ్చాడో, తక్కువ వచ్చాడు బండి. అన్నయ్య కనుక లేకపోతే మన పని అంతే. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ విషయం, సంథింగ్ ఒకటి వ్యాన్లో ఒకటి మిస్ అయింది, పడిపోయింది పట్టా ఒకటి. నేను చూశాను కానీ చెప్పలేదు, దానివల్ల పట్టా మిస్ అయింది. కాకపోతే ఏంటంటే అన్నయ్య మనకు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అన్నయ్య. జై శ్రీరామ్. ఇదే బ్రదర్స్, ఇప్పుడు మనం కాణిపాకం వెళ్తున్నాం. కాణిపాకం చూసుకొని కాణిపాకం నుంచి మళ్ళీ తిరుపతి వచ్చి తిరుపతి దర్శించుకొని, తిరుపతిలోని దర్శనం అయిపోయాక వెంకటేశ్వర స్వామిది కింద మెయిన్ టెంపుల్స్ ఒక 5 ఎన్నో అంటే అది అయిపోతే ఆంధ్ర కంప్లీట్ మ్యాన్. తిరుపతి నుంచి కాణిపాకం దాకా ఒక 57 కిలోమీటర్లు ఉంది. హైవే మీద అలాగా ఒక 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక వాటర్ బాటిల్ కొని, బిస్లరీది, తర్వాత అలా తాగుతూ నడుచుకుంటూ కొంచెం నీడలోకి వెళ్ళాక ఒక కార్ అయినా లిఫ్ట్ ఆపుతుంటే బైక్ అతన్ని చూసి ఆపారు. వాళ్ళు చిత్తూరు వెళ్తున్నారు. కాణిపాకం దాకా హైవే మీద లిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ అక్కడ అలా డ్రాప్ చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను నడుచుకుంటూ. జస్ట్ 3 కిలోమీటర్స్ స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తిరుపతికి ఎట్ ద షాప్. ఓకే, అందరికీ జై శ్రీరామ్. ప్రజెంట్ మనం ఇప్పుడు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉన్నాము. స్వామివారి దర్శనం అయితే అయింది. ఓం నమో విఘ్నేశ్వరాయ. డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తిరుపతి. నేను తిరుపతి డౌన్లోని ఇక్కడ పడినంత కష్టం ఇంకెక్కడా పడలేదు. ఎందుకంటే కొండపైకి ఎక్కేటప్పుడు లిఫ్ట్ దొరకదంట. లగేజ్ ఏమో ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ కింద డిపాజిట్ చేస్తే పైకి వస్తుంది అన్నారు. కింద డిపాజిట్ చేశాను. కాకపోతే వాళ్ళు క్యాంపింగ్ టెంట్, యోగా మ్యాట్ తీసుకోరని చెప్పారు. నా కష్టాలు పడి ఎలాగోలాగా మళ్ళీ ఆన్లైన్ నట్టుకొని మొత్తం నడిచి టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు తీరా వస్తే ఆర్చ్ దగ్గర ఉంటుంది అని చెప్పన్నారు డిపాజిట్ కౌంటర్. అక్కడికి వెళ్ళి అడిగాను, ఓకే పెట్టుకోమన్నారు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు షూ ఇప్పుడు ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు. అంతా నాకు తలకాయ బోట్ల కింద అంది వ్యాపారం. అది ఇప్పుడు వెళ్తాను తెలియదు. అది అయిపోయిందా మొత్తానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చాను. అలిపిరి మెట్ల దగ్గరికి వస్తే ఇక్కడేమో మళ్ళీ ఆపేశారు, గేట్లు వేసేసారు, వెళ్ళనట్లేదు. మళ్ళీ ఏమంటే గ్రూప్ అంటున్నారు, గ్రూప్ కింద పంపుతారంట. మీరు ఎప్పుడు వదులుతారో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే లగేజ్ వస్తుంది కానీ మెట్ల దగ్గరికి వస్తుంది పైన. ఇంకొకటి లిఫ్ట్ దొరకలేదు నాకు. కొన్ని రోడ్డు మీద వెళ్ళిపోదాం అంటే ఒక బండి ఉంది కానీ ఆడ కుదరదు అన్నాడు. సరేలేని ఇంకా ఎలాగోలా వెళ్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను పడినంత కష్టం ఎక్కడా పడలేదు రా బాబు. ఈ తిరుపతిలో పడినంత కష్టం ఎందుకు వచ్చానా అనిపించింది. తిరుపతి నాకు నా దరిద్రానికి తగ్గట్టుగా ఉంది అంతా. ఇది అయిపోయింది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫ్రీ దర్శనానికి ఒక 2 రోజులు ఆగిపోవాల్సి వస్తుందేమో నా డౌట్. టైం అంతా ఇక్కడ దొబ్బాను. నన్ను ఇందాక వచ్చిన బాధ, కోపం మామూలు రాలేదు. డిపాజిట్ కౌంటర్ ఉంది ఏంటి, ఆర్చ్ దగ్గర డిపాజిట్ కౌంటర్ ఉంది. అక్కడ ఉన్న సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఆఫీసర్స్ అటు ఇటు తెగ తిప్పారు బాబు. నా బాధ నేను చూశాను. అంటే ఎంత ఇబ్బంది పడ్డానంటే అంత ఇబ్బంది పడ్డాను.
ఇంకా ఏ గుళ్ళోనూ పడలేదు అంత ఇబ్బంది. తిరుపతి దగ్గర కాణిపాకంలో ఏంటంటే కాణిపాకం దగ్గరికి వెళ్ళాను కదా, కాణిపాకం దగ్గర ఏంటంటే అక్కడ క్యూ లైన్ ఉంది. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆడి వచ్చి అని తడివేస్తున్నాడు. నీ అబ్బాయి నీ తడుగుతూ ఉంటారు బాబు, కంగారు పడకరా, మొబైల్ తీసి ఇస్తానరా అన్నందుకు అక్కడ కూర్చున్న ఒక ఆఫీసర్, ఏంటి నువ్వేంటి అమ్మాయివా అబ్బాయివా ఎందుకలా ఇదైపోతున్నావు అని చెప్పానట. ఇలా చూశాను ఒకసారి, ఆడు తమిళ్లో ఉన్నాడు అన్నమాట. ఇలా చూసిన తర్వాత ఎందుకు అలా అయిపోతున్నావు అమ్మాయివా అబ్బాయివా అని మళ్ళీ తెలుగులో అక్కడ బోర్డు ఉంది, నేను చూశాను, ఇస్తానని చెప్పాను, తీస్తున్నాను. ఈ లోపు చిల్ల అంటే ఏంటి అని అన్నందుకు ఆడేమంటాడు అనుకుంటున్నావు, ఇది చెక్కింగ్ సిస్టమ్, మేము చెక్ చేయాలి, ఇది మా రూలు అని. నీ రూల్ తీసుకెళ్ళి బీరోలో పెట్టుకోరా బాబు అని అందాం అనుకున్నాను. మళ్ళీ ఆడితే గొడవ ఉందిలే, దర్శనం అవ్వకపోతే మళ్ళీ బాధపడాలని చెప్పాను. ఇంకా సైలెంట్గా ఉన్నాను. అయిపోయింది అంతా అయిపోయాక వెనక్కి వెళ్ళిపోతుంటే నేను ఆడికి మొబైల్ ఇచ్చి, ఇలాంటి వాళ్ళే బాగా చెక్ చేయాలి, ప్రత్యేకంగా వీళ్ళనే చెక్ చేయాలి, ఇలా కంగారు పట్టి వెళ్ళని వాళ్ళని చెక్ చేయాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది ఇష్యూ. అంత మాత్రాన ప్రతి ఒక్కడు దొంగ కాదు, ప్రతి ఒక్కడు బాంబులు ఎట్టేవాడు కాదు. ఈ పనికి మనలో వాళ్ళు ఎలా ఆలోచించారంటే అలా ఆలోచిస్తారు. అందులోనే ఆడు తెలుగువాడు తమిళోడు కూడా అర్థం కావట్లేదు, అలా ఏడిసారు. ఇద్దరానికి భాషలతో సంబంధం లేదు ఇక్కడ, ముందు ఆలోచించే విధానం కావాలి. ఆడు ఎంత ఆఫీసర్ అయితే మాత్రం మరీ మూర్ఖత్వంగా గుడ్డొచ్చి చేలో పట్టు చెత్తనా కొడుకులాగా అదేం మాట నాకు అర్థం కాలేదు. ఇంక వీళ్ళు నాలంటి వాళ్ళ మీద పడతారు కదా, కరెక్ట్గా నేను కాకుండా ఎవడొకడు తగులుతాడు. ఆడు మొత్తం పెట్టి చేరిపోతాడు, దుబ్బేస్తాడు సైలెంట్గా, ఏదోటి అవుతుంది. తీరైనంటే అవి కూడా మళ్ళీ నాలాంటి మీద వేస్తారు. మళ్ళీ పనికిమాలిన మీటింగు, పనికిమాలిన సెక్యూరిటీ సిస్టమ్ చేస్తాను. మామూలుగా రాలేదు కోపం నాకు. టెంపుల్స్కి వెళ్ళొచ్చు, ఎలా అంటే ఇలాంటి సిస్టమ్ ఉంటే అస్సలు వెళ్ళాం. నాకు ఇందాక వచ్చిన కోపానికి ఎందుకులో వచ్చాను నేను, తిరుపతికి అనిపించింది నాకు. రాకుండా ఉండాల్సింది ఎదురు అనుకున్నాను. కానీ ఆంధ్రాలో మెయిన్ పెద్ద టెంపుల్ ఏంటంటే తిరుపతి ఒకటి. ఇది చూస్తాగానే ఆంధ్ర కంప్లీట్ అవుతుంది. అది నా దరిద్రం అలా ఉంది. ఇంకో విషయం, నేననే కాదు ఎవరైనా సరే ట్రావెలింగ్ చేసుకుంటూ సైకిల్ అయినా నడిచైనా ఏదైనా వెహికల్ అయినా వేసుకుని వచ్చినప్పుడు వాళ్ళు క్యారీ చేస్తారు. కొన్ని క్యాంపింగ్ టెంట్స్ అయినా సరే, యోగా మ్యాట్ అయినా, ఇంకా వేరే లగేజ్ ఏదైనా కానీ మీకు ఒక్కటే చెప్తున్నాను, మీ బ్యాగ్ తప్పించి మీ బ్యాగ్లో ఆధార్ కార్డు సంథింగ్ ఏది ఉన్నా కానీ అవన్నీ అందులో ఉంచుకొని, లేదా మీ క్యారీ చేసే మీ చేతిలో క్యారీ చేయగలనుకుంటే క్యారీ చేస్తూ, పర్స్ మెయింటైన్ చేస్తూ, ఫోన్ మెయింటైన్ చేసుకోండి. లగేజ్ మొత్తం అక్కడ కిందే ఉంటుంది, పైకి రావడానికి లగేజ్ ఉంటుంది, డిపాజిట్ కౌంటర్ ఉంటుంది అన్నమాట, పెద్దది. మీరు చూపిస్తాను నేను మళ్ళీ దిగిన తర్వాత, తిరుపతి మొత్తం కవరింగ్ అయిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను ఏంటి ఎలాగని. దిగిన తర్వాత అక్కడ కింద డిపాజిట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ డిపాజిట్ కౌంటర్లో డిపాజిట్ చేస్తే మీ లగేజ్ మొత్తం పైకి వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే ఆర్చ్ ఉంటుంది, బస్సులు వెహికల్స్ ఏమైనా సరే వెళ్తాయి, వెళ్ళేప్పుడు కొండపైకి వెళ్ళే దారిలో ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ కట్ సైడ్ డిపాజిట్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ గ్యాస్ కౌంటర్ అంటారు, డిపాజిట్ కౌంటర్ అంటారు, రెండో అదే. అక్కడికి వెళ్ళి మీరు పైకి వెళ్ళలేని లగేజ్ ఏదైనా ఉంటే, మీరు తీసుకెళ్ళలేని లగేజ్ అక్కడ పెట్టుకుంటే మీకు సేఫ్టీ. మళ్ళీ మీరు కిందకు వచ్చినప్పుడు, మీ పైనంతా పని అయిపోయి కిందకు వచ్చినప్పుడు మీ ఫోన్ నెంబర్ కానీ మీరు ఏమిస్తే అది చెప్తే దాన్ని బట్టి మీ లగేజ్ మీకు ఇచ్చేస్తారు. అది ఇదే సేఫ్, ఇంతకుమించి ఇంకేం లేదు. నేను టెంపుల్ లోపల పైనంతా అయిపోయి కింద దిగిన తర్వాత రెండు కవర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, టోటల్గా అలిపిరి మెట్లు ఎక్కి కంప్లీట్ చేసామమ్మా. 6:30కి బయలుదేరితే 9 అయింది. హాయ్ అందరికీ, జై శ్రీరామ్, జై భారత్. నేనైతే తిరుమలలో ఉన్నాను. తిరుమలలో దర్శనం అయితే అయింది, 1 డే అయింది, ఒకరోజు పెట్టింది దర్శనానికి. ఫ్రీ దర్శనానికి అని చెప్పని వెళ్ళాను. ఏమైందంటే నిన్న నైట్ కరెక్ట్గా 9:30 కల్లా క్యూలోకి వెళ్ళి ఫ్రీ దర్శనానికి అని చెప్పని బయలుదేరితే కరెక్ట్గా అలాగా గదిలో రూమ్లో ఆడేసి పాలు ఇచ్చి టిఫిన్ ఇచ్చి అన్నీ చేశారు. కాకపోతే ఏంటంటే నేను బట్టలు మొబైల్ అవన్నీ లాకర్లో పెట్టేసి వెళ్ళాను. స్నానం చెప్పడం ఏం లేదు, వెళ్ళినప్పుడు చేయడమే స్నానం, మళ్ళీ చేయలేదు. ఇంకా అలా ఉండిపోయిన పోతే ఏం తినలేదు, వాష్రూమ్కి వెళ్ళలేదు, నీరసంగా ఉండే. అందుకే సైడ్ సీయింగ్ కూడా ఏం చేయలేదు, ఓన్లీ టెంపుల్ చూసుకున్నాను. అక్కడ మొబైల్ కూడా లాకర్లో పెట్టాను కాబట్టి వీడియోస్ ఏం తీయలేదు.
అందుకని చెప్పని నేను మామూలుగా ఒక వీడియో ఒకటి క్యాప్చర్ చేశాను, అది పెడుతున్నాను అన్నమాట. చూడండి, ఎందుకంటే మొబైల్లో తీసుకెళ్ళదు కాబట్టి వీడియోలు కూడా తీయలేదు. ఇంకా అదొకటి సైడ్ సీయింగ్ కూడా చేయలేదు. ఏమి ఉంటాయి, చాలా ప్లేసెస్ ఉంటాయి తిరుపతిలోని, తిరుమలలో. నేను అవేం తిరగాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే బాగా నీరసంగా టైడ్ అయిపోయింది. మొత్తం ఒక రోజంతా అలాగే గదిల్లో ఉందని పేరు కానీ కూర్చుంటాయి కూడా ప్లేస్ లేదు నా పరిస్థితి అలా ఉంది. శుభ్రంగా కరెక్ట్గా 4:30 11 బయటకు వెళ్ళారు మళ్ళీ దర్శనం అయ్యాక. చాలా కష్టంగా అనిపించింది. ఫస్ట్ టైం ఇన్ని 3 నెలల్లో ఏ టెంపుల్లో ఎక్కువ బాగా కష్టపడ్డామంటే తిరుమలలోనే అని నేను చెప్పగలుగుతున్నాను. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అందరికీ చేసినారా? ఇప్పుడు తిరుమల నుంచి కింద దిగుతున్నాం, డౌన్ దిగుతున్నాం. అప్పటికేటప్పుడు ఆంజనేయ స్వామి కనిపించలేదు నైట్. హుషారుసారిగా వెళ్ళిపోవడం వల్ల స్వామిని చూసుకున్నాం. ఇప్పుడు డౌన్ దిగుతున్నప్పుడు చూస్తున్నాం. శ్రీ ఆంజనేయ. అందరూ నమ్మండి అయ్యా నన్ను. నేను నిజంగా తిరుమలకి వచ్చాను. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని ఒక రోజు ఇక్కడ స్టే చేసి నా కష్టాలు పడి నన్ను నమ్మరా మీరు? ఇప్పటికైనా నమ్ముతారా? అదిగో గోపురాలు, అదిగో గోపురం. ఈ ఆర్చ్ చూసినా నమ్మాలి కదా. నమ్మండి అయ్యా.